ఒక పరీక్షలో 55 మంది విద్యార్థుల సగటు మార్కులు 88. మొదటి 4 ర్యాంకులు పొందిన విద్యార్థులను మినహాయిస్తే సగటు మార్కులు 4 తగ్గాయి. రెండవ ర్యాంకు పొందిన విద్యార్థికి 33 మార్కులు వచ్చాయి. మార్కులు అన్నీ పూర్ణాంకాలుగానే ఉన్నాయి. ఏ ఇద్దరు విద్యార్థులకు సమాన మార్కులు రాలేదు. అయితే మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి కనిష్టంగా ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది? 55 మంది పొందిన సగటు మార్కులు 88. సో మొత్తం మంది 55 మంది మొత్తం మార్కులు ఈక్వల్ టు ఎంత? 55 × 88 దట్ ఈక్వల్ టు 4840. అట్లాగే 4 విద్యార్థులను మినహాయిస్తే అంటే 55లోకి వెళ్ళి 4ని తీసివేస్తే ఎన్ని మార్కులు తగ్గినాయి వాళ్ళకు? 88లోకి వెళ్ళి సగటు 88లోకి వెళ్ళి 4 తగ్గిపోయినాయి. సో 51 మంది మొత్తం మార్కులు సగటు 84. మొత్తం మార్కులు వచ్చేసి 51 × 84 ఈక్వల్ టు ఎంత? 4284. ఇప్పుడు నలుగురు పొందిన మార్కులు ఈజ్ ఈక్వల్ టు ఎంత? తీసేసినట్లయితే ఎంత వస్తుంది? 6 5 5 556 మార్కులు వచ్చాయి. కానీ ఫస్ట్ ర్యాంక్ అతను ఎన్ని మార్కులు తెలియదు. రెండవ అతనికి ఎంత? 133. మూడవ అతను ఎంత ఉండొచ్చు? ఇతనికంటే ఏ మార్కులు కూడా సమానం ఉండద్దు అన్నాడు. అంటే 133 రావద్దు. తర్వాత ఏముండాలి? లీస్ట్ కావాలంటే 132 కావాలి. మళ్ళీ తర్వాత ఇతని మార్కుల కంటే తక్కువ అంటే ఏది? మళ్ళీ 131 లీస్ట్ కావడానికి ఇవి తీసుకోవచ్చు. ఇంతకంటే తక్కువ ఉండవచ్చు. కానీ ఇతను కనిష్టంగా మొదటి అతను పొందాలంటే ఇవి గరిష్ట విలువలు కలిగి ఉండాలి. సో ముగ్గురు కలిపి మార్కులు ఎంత వచ్చినాయి అంటే ముగ్గురి మార్కులు ఎంత వస్తాయి చూడండి. టోటల్ 1 2 3 3 6 3 3 9 396 వచ్చినాయి. ఇప్పుడు ఇతని మార్కులు ఎన్ని ఉండొచ్చు అంటే 556లోకి వెళ్ళి 396 తీసేస్తే ఎంత? 6 1 160 మార్కులు ఏ గరిష్టంగా ఇతడు ఫస్ట్ ర్యాంకర్ పొందే అవకాశం ఉంది. ఓకే, 160 మార్కులు. రైట్. మూడు సంఖ్యలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు, మూడవ సంఖ్య రెండవ సంఖ్యలో సగం, మూడింటి అంక మాధ్యమం 42 అయితే ఆ మూడు సంఖ్యల గుణమాధ్యమం హరమాధ్యమాలను కనుక్కోండి. అంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్య మూడవ సంఖ్య. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు అంటే దీనికి ఇది రెట్టింపు. మూడవ సంఖ్యలో సగం అన్నాడు. మూడవ సంఖ్య రెండవ సంఖ్య అనేది మూడవ సంఖ్య రెండవది అంటే సగం అంటే ఇక్కడ 2x తీసుకుంటే ఇది x అవుతుంది. మొదటిది ఏంటిది? రెండవ దానికి రెట్టింపు అంటే ఇది 4x అవుతుంది. ఓకే, మొదటి సంఖ్యను 4x అనుకుందాం, రెండవ సంఖ్య 2x, మూడవ సంఖ్య x అవుతుంది. సో వాటి అంక మాధ్యమం అంటే రాసుల మొత్తముపై అంక మాధ్యమం
ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే 4x ప్లస్ 2x ప్లస్ x/3 ఈజ్ ఈక్వల్ టు 7x/3. అంక మధ్యమే ఇచ్చారు ఎంత 42. సో ఈ 3 అటు పోతే 7 ఒకట్లు 7 6 42. x ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 6 18. దేర్ఫోర్ ఆ సంఖ్యలు ఒకటి 4x అనగా 72, ఇంకోటి 2x అనగా 36, ఇంకోటి x అనగా 18. వీటి గుణమాధ్యమం ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ రూట్ ఆఫ్ 3 కాబట్టి 72, 36, 18. సో దట్ ఈక్వల్ టు క్యూబిక్ రూట్ ఆఫ్ 72 అనగా 36 ఇంటూ 2 ఇంటూ 36 ఇంటూ 18. ఈ 2 ఇంటూ 18 అవుతుంది. సో 36 హోల్ క్యూబ్ అయింది క్యూబిక్ రూట్. దట్ ఈక్వల్ టు 36 ఆన్సర్. గుణమాధ్యమం. హరమాధ్యమం అంటే రైట్. హరమాధ్యమం అంకమాధ్యమానికి విలోమం. ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సంఖ్యలు 3/1/72 ప్లస్ 1/36 ప్లస్ 1/18. దట్ ఈక్వల్ టు multiplying with 72, 3 into 72 by 1 plus 2 plus 4. ఓకే, 72తో మల్టిప్లై చేస్తే 72 క్యాన్సల్, 72 రెండ్ల 36 రెండ్ల 18 4. సో దట్ ఈక్వల్ టు 3 72 3 2 6 216/7. సో 7 3 21 0 పోతే 7 8 7 9 63 7 56 పోతే 47 42. సో 30.85. ఇది హరమాధ్యమం. మనకు అంకమాధ్యమం వచ్చేసి ఎంత వచ్చింది 42 ఇచ్చారు. 3 అంకమాధ్యమం 42 ఆల్రెడీ ఇచ్చారు. గుణమాధ్యమం వచ్చేసి 36, హరమాధ్యమం వచ్చేసి 30.85. ఇక్కడ మీరు గమనించినట్లయితే అంకమాధ్యమము అంకమాధ్యమము ఈజ్ గ్రేటర్ దెన్ అండ్ గుణమాధ్యమము గ్రేటర్ దెన్ అని అనుకోవచ్చు. ఓకే, రైట్. ఒక వసతి గృహంలో 100 మంది బాలురు ఉన్నారు. 20 మంది బాలురు అదనంగా చేరగా ఒక్క రోజుకు వసతి గృహం నిర్వహణ అయ్యే ఖర్చు 400 పెరిగింది. ఒక్కో బాలుడికి రోజుకు సగటుకు అయ్యే ఖర్చు ₹2.50 తగ్గింది. అయితే ప్రస్తుతం ఆ వసతి గృహం నిర్వహణకు నెలకు అయ్యే మొత్తం ఖర్చు ఎంత? 100 మంది బాలురు ఉన్నారు. 20 మంది బాలురు కొత్తగా చేర్చారు.
ఉదాహరణకి ఒక్కొక్కరికి ఖర్చు ఎక్స్ రూపాయలు అవుతుంది అనుకుందాం. ఓకే, ఒక్కొక్కరి ఖర్చు 100 మందికి ఎంత అవుతుంది? 100 మందికి 100x అవుతుంది. కానీ 20 మంది చేరగా అంటే ప్లస్ 20 మంది చేరగా ఏమవుతుంది? 100x ప్లస్ 400. ఒక రోజుకు ఎంత ఖర్చు అయింది? 400 పెరిగింది, అంతే కదా. ఇప్పుడు 400 రూపాయలు అదనంగా పెరిగింది. కానీ అసలు ఖర్చులో తగ్గింది అని అంటున్నాడుగా. ఎంత తగ్గింది? ఇప్పుడు 120 మందికి అయ్యే ఖర్చు వచ్చేసి 100 ప్లస్ 100x ప్లస్ 400. ఓకే, మరి ఒక్కొక్కరికి ఎంత? ఒక్కరికి అయ్యేటటువంటి ఖర్చు 100x ప్లస్ 400/120. ఓకే, ఇది ఒకరికి అయ్యే ఖర్చు. కానీ ఒకరికి అయ్యే ఖర్చు మొదటి వారి సంఖ్యలో ఎంత తగ్గింది? 2.5 తక్కువ. ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు ఒక్కొక్కరికి ఎక్స్ రూపాయలు అవుతాయి అని అనుకున్నాం కదా మనం. సో ఎక్స్లకి ఎంత తగ్గించాలి? 2.5 తగ్గించాలి. అదే కదా, ఇది అది ఒకటే కదా. ఇప్పుడు ఒకరికి అయ్యే ఖర్చు ఇక్కడ 100x ప్లస్ 400/120 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2.5 తగ్గిపోయింది అంటున్నాడు. బాలుడికి సగటున ₹2.50 తగ్గింది అన్నాడు. అది సమానమవుతుంది. దిస్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? ఒక 0 క్యాన్సల్, అట్లాగే 2 ఆర్ల 2, 2 5. ఓకే, 5x ప్లస్ 5x ప్లస్ ఎంత? 20/6 అంటే 6 అటు తీసుకుపోతే 6x మైనస్ 6×5 30 అంటే 3, 6×12 3 15. ఈ 15 ఇటు వస్తే 6x అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 15. x ఈక్వల్ టు ఎంత? 35. x ఈక్వల్ టు 35 వచ్చేసింది. మరి ఇప్పుడు ఇదేంది? ఒక్కొక్కరికి అయ్యేటటువంటి ఖర్చు 35 రూపాయలు అవుతుంది. మరి ఆ వసతి గృహం నిర్వహణకు నెలకు అయ్యే ఖర్చు అడిగింది మనకు, అంతే కదా. నెలకు అయ్యేటటువంటి ఖర్చు ఎంత? రైట్, ఒక్కొక్కరికి 35 రూపాయల ఖర్చు వస్తుంది. అయితే ఫర్ డే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒకరికి 35 అంటే 100 మందికి 100 × 35 ప్లస్ అదనంగా 20 మంది చేరడం వల్ల ఇంకొక ₹400 యాడ్ అయింది. దట్ ఈక్వల్ టు 3500 ప్లస్ 400 3900, అంతే కదా. ₹3900 ఫర్ డే, ఒకరోజు ఖర్చు. కానీ ఎన్ని అడిగాడు? నెలకు. ఇది ఫర్ డే. నెలకి ఎంత? 3900 × 30 రోజులు. సో 0 0 0 3 9 27 3 3 9 10 11 అంటే ఎంత అవుతుంది అన్నట్టు? 1,17,000 రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం నెలకు.